తనకు తన కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాలని కోరారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. తిరుపతిలో సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి కేసులో అమాయకులపై కేసులు పెట్టారని తెలిపారు. రీపోలింగ్కు వెళ్లాల్సిన అవసరం లేదని, కౌంటింగ్ సక్రమంగా నిర్వహించే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు పులివర్తి నాని. ఈస్ట్ డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏం జరిగింది ఎట్లా అని అన్ని విషయాలు చెప్పి ఆయన ఒకటే చెప్పాం, దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా. కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా. ఎవరు అనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మీ వాళ్ళ మీద ఎంతమంది కేసు? మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పైన, 75 మంది పైన. ఏ కేసు? 307లు 2, 435లు, 332లు అయిపోయింది. మీరు ఎంతమంది మీద ఫిర్యాదు చేస్తారు? నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను. ఇంతసేపు విచారణ జరిగింది కదా, అంటే ఎవరన్నా మీకు సీసీ ఫుటేజ్ ఏమైనా చూపించి వీళ్ళంతా గుర్తించమని అడిగారా లేకపోతే? మొత్తం జరిగింది, మొత్తం ఇంప్లిమెంట్ అడిగారు, మొత్తం నేను చెప్పాను. మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేర్లు ఏ చర్య తీసుకోలేదు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామని. మీరు న్యాయం చేయండి సార్. నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. నా వల్ల చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది. గెలిచేది నేనే, ప్రభుత్వం వచ్చే తెలుగుదేశమే. నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది ఇంకోటి చెప్పడం జరిగింది. ఇప్పుడు తిరుమలలో కొంతమందిని, అదేవిధంగా ఈ గడ్డ కిందపల్లి ఎవరు మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు అని అంటున్నారు. ఇది పోలీసులు తప్ప లేకపోతే మీ ప్రత్యర్థులు ఏమైనా వాళ్ళు? అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వేరే రూట్లో కొందరు ఉంటారు కదా, కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.